ఓం శాంతి. ఫిబ్రవరి 10వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. అపవిత్రమైన క్రిమినల్ ఆలోచనలు సమాప్తమవుతాయి. అపారమైన సంతోషం ఉంటుంది. ప్రశ్న: తమ నడవడికను సరిచేసుకునేందుకు లేదా అపారమైన ఖుషీలో ఉండేందుకు ఏ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి? జవాబు: మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. మృత్యులోకాన్ని వదిలి వెళ్ళి అమరలోకంలోకి వెళ్తున్నామని సదా స్మృతిలో ఉండాలి. దీని ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎందుకంటే అమరలోకమైన నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు దైవీ గుణాలు తప్పకుండా అవసరము. స్వరాజ్యము కొరకు చాలామంది కళ్యాణము కూడా చేయవలసి ఉంటుంది. అందరికీ మార్గాన్ని తెలుపవలసి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు స్వయాన్ని ఈ ప్రపంచానికి చెందిన వారిగా భావించరాదు. మన రాజ్యం ఏదైతే ఉండేదో దానిని రామరాజ్యము లేదా సూర్యవంశీ రాజ్యమని అంటారో అందులో ఎంతో సుఖశాంతులుండేవని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనము మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వగుణ సంపన్నులు, దైవీ గుణాలు గలవారిగా ఉండేవారము. మనము మన రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నాము. మనము మన రాజ్యంలో చాలా సుఖంగా ఉండేవారము. కనుక లోపల చాలా ఖుషి మరియు నిశ్చయం కలగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు. మనకు మన సూర్యవంశీ రాజ్యం ఉండేదని, మనం రామరాజ్యానికి చెందిన వారమని, మనము దివ్య గుణాలు గలవారిగా చాలా సుఖంగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు మన రాజ్యభాగ్యాన్ని దోచుకున్నాడని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి మన రాజ్యము మరియు పరాయి రాజ్య రహస్యం గురించి అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పము మనము రామరాజ్యంలో, తర్వాత అర్ధకల్పము రావణ రాజ్యంలో ఉన్నాము. పిల్లలకు ప్రతి విషయంలో నిశ్చయం ఉంటే సంతోషంలో ఉంటారు. నడవడిక కూడా బాగుపడుతుంది. ఇప్పుడు మనము పరాయి రాజ్యంలో చాలా దుఃఖీలుగా ఉన్నాము. తాము పరాయి రాజ్యంలో దుఃఖితులుగా ఉండేవారమని, ఇప్పుడు స్వతంత్రం తర్వాత మన రాజ్యంలో సుఖంగా ఉన్నామని భారతవాసులైన హిందువులు భావిస్తారు. కానీ ఇది అల్పకాలిక కాకిరెట్టకు సమానమైన సుఖము. పిల్లలైన మీరిప్పుడు సదాకాల సుఖ ప్రపంచంలోకి వెళ్తున్నారు. కనుక పిల్లలైన మీకిప్పుడు లోపల చాలా సంతోషం ఉండాలి. జ్ఞానములో లేకుంటే మీరు రాతి బుద్ధి వంటివారు. మేము తప్పకుండా మా రాజ్యము తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో కష్టపడే విషయమేమీ లేదు. రాజ్యం తీసుకున్నాము, అర్ధకల్పము రాజ్యము చేశాము. తర్వాత రావణుడు వచ్చి మన కళలను, కాయమును అన్నింటినీ నశింపజేశాడు. ఎవరైనా మంచి పిల్లల నడవడిక చెడిపోయినప్పుడు
మీ అదృష్టమంతా నాశనమైపోయిందా అని అడుగుతారు. ఇవి బేహద్ విషయాలు. మాయ మన అదృష్టాన్ని చెడిపేసిందని భావించాలి. మనము క్రింద పడిపోతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రి దైవీ గుణాలను నేర్పిస్తున్నారు. కనుక ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కాలి. టీచరు జ్ఞానమునిస్తారు. ఆ జ్ఞానంతో విద్యార్థికి సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. నాలో ఏ ఆసురీ గుణము లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సంపూర్ణంగా అవ్వనట్లయితే శిక్షలను అనుభవించవలసి పడుతుంది. కానీ మనము శిక్షలను ఎందుకు అనుభవించాలి? అందువల్లనే ఎవరి నుండి రాజ్యము లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలేవైతే మనలో ఉండేవో వాటిని ఇప్పుడు ధారణ చేయాలి. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ అందరిలో దైవీ గుణాలు ఉండేవి. దైవీ గుణాలేవో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే వాటిని తెచ్చుకునేదెలా? సర్వగుణ సంపన్నులని పాడతారు కూడా. కనుక పురుషార్థము చేసి ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. అలా తయారవ్వడంలో శ్రమ ఉంటుంది. వికారీ దృష్టి ఏర్పడుతుంది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని భావించినట్లయితే వికారీ ఆలోచనలు ఎగిరిపోతాయి. తండ్రి చాలా యుక్తులను తెలియజేస్తారు. దైవీ గుణాలు ఎవరిలో ఉంటాయో వారిని దేవతలని అంటారు. ఎవరిలో దైవీ గుణాలు లేవో వారిని మనుషులని అంటారు. ఇరువురూ మనుషులే. కానీ దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. మనుషుల కర్తవ్యాలు కోతి సమానంగా ఉన్నాయి. పరస్పరంలో ఎంతో పోట్లాడుకుంటారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. ఇక్కడైతే కొట్లాటలు జరుగుతాయి. మీరేదైనా పొరపాటు చేస్తే తప్పకుండా సహనం చేసుకోవాల్సి పడుతుంది. ఆత్మాభిమానిగా లేకుంటే సహించవలసి వస్తుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. మాలో దైవీ గుణాలున్నాయా అని చెక్ చేసుకోవాలి. తండ్రి సుఖదాత కనుక పిల్లల కర్తవ్యం కూడా అందరికీ సుఖమునివ్వడం. నేనెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. కానీ కొందరిలో ఇటువంటి అలవాటు ఉంటుంది. ఇతరులకు దుఃఖం ఇవ్వకుండా ఉండలేరు. జైలు పక్షుల వలె బాగుపడనే పడరు. వారు జైలులోనే తమకు సుఖము ఉందని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, అక్కడ జైలు మొదలైనవి ఉండనే ఉండవు. పాపమే జరగలేదంటే ఇక జైలులోకి వెళ్ళడం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు మేము మా రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. మేము మా రాజ్యస్థాపన చేసుకుంటున్నామని బ్రాహ్మణ కులభూషణులైన వారు భావిస్తారు. అక్కడ మన రాజ్యము ఒక్కటే ఉండేది. దానిని దేవతల రాజ్యమని అంటారు. ఆత్మకు జ్ఞానము లభించినప్పుడు సంతోషం కలుగుతుంది. జీవాత్మ అని తప్పకుండా అనవలసి ఉంటుంది. మనము జీవాత్మలము. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారము. అప్పుడు సంపూర్ణ విశ్వముపై
మన రాజ్యము ఉండేది. ఈ జ్ఞానము మీ కొరకే. మా రాజ్యము ఉండేదని, మనమే సతోప్రధానంగా ఉండేవారమని భారతవాసులకు తెలియదు. మీరే ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కనుక మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ ఇప్పుడు మనమే దేవతలుగా అవ్వాలి. భలే విఘ్నాలు కూడా వస్తాయి, కానీ రోజురోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ అని, వీరు మంచి పని చేస్తున్నారని, చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని అందరూ తెలుసుకుంటారు. మీరే సతోప్రధానంగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇతరులెవ్వరూ స్వయాన్ని రావణరాజ్యంలో ఉన్నామని భావించరు. మనమెంత స్వచ్ఛంగా ఉండేవారమో ఇప్పుడు తుచ్చమైన వారిగా అయ్యామో మీకు తెలుసు. పునర్జన్మను తీసుకుంటూ పారసబుద్ధి నుండి రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇప్పుడు మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. కనుక మీ ఉత్సాహం ఉప్పొంగాలి, పురుషార్థములో నిమగ్నం అవ్వాలి. కల్పక్రితము ఎవరైతే నిమగ్నమై ఉండినారో వారు మళ్ళీ ఇప్పుడు కూడా తప్పకుండా నిమగ్నం అవుతారు. నెంబరువారు పురుషార్థానుసారము మనము మన దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఇది కూడా మీరు ఘడియ ఘడియకు మర్చిపోతారు. లేనిచో లోపల చాలా సంతోషం ఉండాలి. మన్మనాభవ అని ఒకరికొకరు స్మృతినిప్పిస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి. దీని నుండే ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు. కల్పకల్పము మనకు తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. దీని ద్వారా మనము దైవీ గుణాలను ధారణ చేస్తాము. అలా కానిచో శిక్షలను పొంది తక్కువ పదవిని తీసుకుంటాము. ఇది చాలా పెద్ద లాటరీ. ఇప్పుడు పురుషార్థము చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటే కల్పకల్పాంతరాలు పొందుతూనే ఉంటారు. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. ప్రదర్శనీలో కూడా భారతవాసులమైన మనమే దేవతల రాజధానికి చెందినవారిగా ఉండేవారమని, తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ మెట్లు దిగుతూ ఇలా అయ్యామని తెలపండి. ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు కదా. మీరు ఎంత లెక్కలేనంత మంది విద్యార్థులున్నారు. పురుషార్థములో పరుగు తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వికారులుగా పవిత్రంగా అయ్యారని బాబా కూడా లిస్టు తెప్పించుకుంటూ ఉంటారు. భృకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. నేను కూడా ఇక్కడ బ్రహ్మబాబా భృకుటి మధ్యలో వచ్చి కూర్చొని నా పాత్రను అభినయిస్తాను. నా పాత్రయే పతితులను పావనంగా చేయడమని తండ్రి చెప్తున్నారు. నేను జ్ఞానసాగరుడను. పిల్లలు జన్మిస్తారు. కొందరు చాలా మంచివారుంటారు, కొందరు చెడ్డవారుగా కూడా అవుతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ పారిపోతారు. అరే మాయా, నీవెంత ప్రబలమైన దానివి. అయినా తండ్రి చెప్తున్నారు,
జ్ఞానము వదిలి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తారు? తరింపచేయువాడు ఒక్క తండ్రి మాత్రమే. సద్గతిదాత వారొక్కరే. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము కొద్దిగా కూడా తెలీదు. కల్పక్రితము ఎవరైతే అంగీకరించారో వారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు. ఇందులో మన నడవడికను చాలా బాగు చేసుకోవలసి వస్తుంది. సర్వీస్ చేయవలసి వస్తుంది. అనేక మందికి కళ్యాణం చెయ్యాలి. అనేక మందికి మార్గాన్ని తెలియజేయాలి. భారతవాసులైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారని అత్యంత మధురమైన భాషతో అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే రీతిగా మీ రాజ్యాన్ని తీసుకుంటారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరని మీరు అర్థం చేసుకున్నారు. అయినా కొందరు నడుస్తూ నడుస్తూ మాయతో ఓడిపోతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, వికారాలపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ దేవతలు జగజ్జీతులుగా అయినవారు. వారు తప్పకుండా అటువంటి కర్మను చేసి ఉంటారు. తండ్రి కర్మల గతిని కూడా తెలిపించారు. రావణరాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి. రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ముఖ్యమైన విషయం కామముపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వడము. తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం 100% నిశ్చితంగా మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాము. కానీ ఇక్కడ రాజ్యపాలన చెయ్యము. ఇక్కడ రాజ్యాన్ని తీసుకుంటాము, అమరలోకంలో రాజ్యము చేస్తాము. ఇప్పుడు మృత్యులోకము మరియు అమరలోకము మధ్యలో ఉన్నాము. ఈ విషయం కూడా మర్చిపోతారు. అందువల్ల తండ్రి ఘడియ ఘడియ స్మృతినిప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము మన రాజధానిలోకి వెళ్ళిపోతామని పక్కా నిశ్చయముంది. ఈ పురాతన రాజధాని తప్పకుండా సమాప్తం అవుతుంది. ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. స్వయంతో మాట్లాడుకోవాలి. స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఎందుకంటే మనము ఇప్పుడే తిరిగి వెళ్ళాలి. కనుక స్వయాన్ని ఆత్మ అని ఇప్పుడే భావించాలి. తర్వాత ఇంకెప్పుడూ తిరిగి వెళ్లేందుకు ఈ జ్ఞానము లభించదు. అక్కడ మనము యోగాన్ని జోడించవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ పంచవికారాలే ఉండవు. పావనంగా అయ్యేందుకు ఈ సమయంలోనే యోగము జోడింపవలసి ఉంటుంది. అక్కడైతే అందరూ బాగుపడిన వారే ఉంటారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజం. క్రోధము కూడా ఇతరులను దుఃఖపెడుతుంది కదా. ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడైతే దేహాభిమానము ఉండనే ఉండదు. ఆత్మాభిమానిగా ఉండడం వలన వికారీ దృష్టి ఉండదు. నిర్వికారీ దృష్టిగా అయిపోతుంది. రావణరాజ్యంలో వికారీ దృష్టిగా అయిపోతుంది. మీరు మీ రాజ్యంలో చాలా సుఖంగా ఉండేవారని మీకు తెలుసు. అక్కడ కామము గలవారెవ్వరూ ఉండరు. క్రోధము గలవారెవ్వరూ ఉండరు. దీనిపై ప్రారంభంలో ఒక పాట కూడా తయారు చేయబడింది. అక్కడ ఈ వికారాలు ఉండవు. మనకు అనేకసార్లు ఈ ఓటమి గెలుపులు లభించాయి.
సత్యయుగము నుండి కలియుగము వరకు ఏమేం జరిగాయో అవన్నీ పునరావృతం అవుతాయి. తండ్రి లేక టీచరు వద్ద ఏ జ్ఞానముందో అది మీకు వినిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మిక టీచరు కూడా అద్భుతమైనవారు. భగవంతుడు సర్వోన్నతమైనవారు. వారు సర్వోన్నతమైన టీచర్ కూడా అయినారు. వారు మనల్ని కూడా సర్వోన్నతమైన దేవతలుగా చేస్తారు. తండ్రి ఎలా దైవీ రాజ్యమును స్థాపన చేస్తున్నారో మీరు స్వయంగా చూస్తున్నారు. స్వయం మీరే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడైతే అందరూ స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని, మిగిలిన వారందరి ధర్మాలు నడుస్తున్నాయని కూడా వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఈ ఒక్క దేవీ దేవతా ధర్మమే ప్రాయలోపమైపోయింది. ఇది చాలా పవిత్రమైన ధర్మము. దీని వంటి పవిత్ర ధర్మము ఇంకొకటి ఉండదు. ఇప్పుడు పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ స్వయాన్ని దేవత అని చెప్పుకోలేరు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని, అందుకే దేవతలను పూజిస్తామని మీరు అర్థం చేయించవచ్చు. క్రీస్తును పూజించేవారు క్రిస్టియన్లు, బుద్ధుని పూజించేవారు బౌద్ధులు, అలాగే దేవతలను పూజించేవారు దేవతలు. మరి స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటున్నారు? యుక్తిగా అర్థం చేయించాలి. కేవలం హిందూ ధర్మమని అంటారు. అది ధర్మమే కాదని చెప్తే వెంటనే కొట్లాటకు వస్తారు. హిందువులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని చెప్పండి. అప్పుడు ఆది సనాతన ధర్మము హిందూ ధర్మము కాదని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతన అనే పదము సరైనది. దేవతలు పవిత్రంగా ఉండేవారు, హిందువులు అపవిత్రులు. అందుకే తమను దేవతలమని చెప్పుకోలేరు. కల్పకల్పము ఈ విధంగానే జరుగుతుంది. వీరి రాజ్యంలో చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయారు. వారు పదమాపదంపతులుగా ఉండేవారు. తండ్రి చాలా మంచి యుక్తులను తెలియజేస్తున్నారు. మీరు సత్యయుగంలో ఉన్నారా లేక కలియుగంలో ఉన్నారా అని ప్రశ్నించండి. కలియుగ వాసులైతే తప్పకుండా నరకవాసులుగా, సత్యయుగంలో ఉండేవారైతే స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారు. ఈ విధంగా ప్రశ్నించినట్లయితే, ఈ ప్రశ్నను అడుగుతున్నారంటే వీరు తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసి దేవతలుగా తయారు చేయగలరని భావిస్తారు. ఇతరులు ఎవ్వరూ ఈ ప్రశ్నలను అడగలేరు. ఆ భక్తి మార్గమే వేరు. భక్తికి ఫలితమేమిటి? జ్ఞానము. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము ద్వారా అర్ధకల్పము పగలు, భక్తి ద్వారా అర్ధకల్పము రాత్రి. అంగీకరించేవారైతే అంగీకరిస్తారు. అంగీకరించని వారు జ్ఞానాన్ని కూడా అంగీకరించరు, భక్తిని కూడా అంగీకరించరు. వారికి కేవలం ధనము సంపాదించడం మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు యోగబలముతో శ్రీమతానుసారము ఇప్పుడు రాజ్యస్థాపన చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అర్ధకల్పము తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కూడా. ఈ చక్రము ఇలా నడుస్తూనే ఉంటుంది. अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. చాలామందికి కళ్యాణము చేసేందుకు తమ మాటలను అత్యంత మధురంగా చేసుకోవాలి. మధురమైన నాలుకతో మధురమైన భాషతో సర్వీసు చేయాలి. సహనశీలురుగా అవ్వాలి. 2వ పాయింట్. కర్మల గుహ్యగతిని అర్థం చేసుకుని వికారాలపై విజయం పొందాలి. జగజ్జీతు దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా అయ్యి వికారీ దృష్టిని నిర్వికారీ దృష్టిగా మార్చుకోవాలి. వరదానము. శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాలనే ప్రభువు ప్రసాదాన్ని పంచే ఫరిష్తా నుండి దేవతా భవ. వివరణ. వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణాత్మలు కానీ ఇరువురికి గుణదానము చేయాల్సిన అవసరముంది. కనుక ఇప్పుడు ఈ విధిని స్వయంలో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రం చేయండి. ఈ దివ్యగుణాలు అన్నిటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఎలాగైతే స్నేహానికి గుర్తుగా ఒకరికొకరు టోలీని తినిపిస్తారో అలా దివ్య గుణాలనే టోలీని తినిపిస్తే ఈ విధి ద్వారా ఫరిష్తా నుండి దేవతగా అయ్యే లక్ష్యము సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్లోగన్. యోగమనే కవచాన్ని ధరించి ఉంటే మాయారూపీ శత్రువు దాడి చెయ్యదు. ఓం శాంతి.